సో, సబ్ కంజంక్టివల్ హెమరేజ్ అంటే మన తెల్ల గుడ్డుని చూడండి. కంట్లో నల్లగుడ్డు, తెల్లగుడ్డు 2 ఉంటాయి కదా! ఈ తెల్లగుడ్డు మీద చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి మనకి బ్లడ్ లీక్ అవుతది. ఆ బ్లడ్ ఎక్కువ కూడా లీక్ అవ్వదండి. జస్ట్ ఒక 1 డ్రాప్ అలా లీక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కంటిలో ఇలా స్ప్రెడ్ అవుతది బ్లడ్ అనేది. స్ప్రెడ్ అయినప్పుడు మనకి పెద్ద ఏరియాలో ఎక్కువ బ్లడ్ లీక్ అయినట్టు ఉంటది గానీ, బట్ జస్ట్ ఒక 1 డ్రాప్ అలా లీక్ అవుతుంది. సో, చూడడానికి చాలా స్కేరీగా ఉంటది గానీ, బట్ దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇది ఎప్పుడెప్పుడు వస్తది అంటే, మనం నిద్రలో తెలవకుండా గానీ, లేకపోతే ఎప్పుడైనా ఏమైనా కంట్లో పడినప్పుడు, గట్టిగా రబ్ చేసినప్పుడు చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అవ్వచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు, దగ్గినప్పుడు, లేకపోతే తుమ్మినప్పుడు, ఒక్కోసారి వాల్సాలో మనోవర్ అంటారు. అంటే ముక్కు మూసుకొని కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తున్నాం చూడండి. అలా చేసినప్పుడు కూడా ప్రెషర్ పెరిగి ఒక్కోసారి సడన్‌గా బ్లడ్ వెజల్స్ రప్చర్ అవుతాయి. యూజువల్‌గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్‌లో కూడా చూస్తుంటాం. నా తెల్లగుడ్డులో మొత్తం రక్తం అంతా వచ్చేసి బాగా స్కేరీగా కనిపిస్తది. సో, దీని గురించి ఏం భయపడాల్సింది లేదు. యూజువల్‌గా ఒక 2-3 వీక్స్‌లో ఆ బ్లడ్ అనేది కరిగిపోతది. సో, అలా కాకుండా విజన్ తగ్గి, ఇంకా ఎక్కువ బ్లడ్ అంటే అసలు తెల్లగుడ్డు కనపడకుండా టోటల్‌గా రెడ్‌గా అయిపోయినా, సో, వెంటనే దగ్గరున్న ఐ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి.